ఇప్పుడు నమస్తే అందరికీ. ఇప్పుడు ప్రొస్ట్రేట్ ముద్ర, దాన్నే సాక్రల్ ముద్ర అంటారు. అది మీ ముందు ప్రొస్ట్రేట్తో బాధపడే వాళ్ళు ఈ ముద్ర చేసుకుంటే కంట్రోల్లో ఉండడానికి అవకాశం ఉన్నందున దీన్ని ప్రాక్టీస్ చేయండి, కంట్రోల్లో ఉంచుకోండి, తగ్గించుకోండి. దీనికి ఫస్ట్ రెండు బొటన వేలను కలపాలి, తర్వాత 2 చిటికెన వేలను కలపాలి, తర్వాత ఉంగరపు వేలును కలపాలి. మధ్యలో 2 కలపొద్దు, అలాగే ఉంచాలి. చూపుడు వేలును మధ్య వేలుని అలాగే ఉంచాలి. ఓకే, ఇదన్నమాట. దీన్ని ప్రొస్టేట్ ఆర్ సాక్రల్ ముద్ర అంటారు. ప్రొస్టేట్ బాధలు నియంత్రింపబడడానికి ఈ ముద్ర వేస్తారు. అంతేకాకుండా వెన్నెముక డిస్క్ నొప్పులు తగ్గించడానికి కూడా ఇది చేస్తారు. అయితే ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, స్త్రీలు గర్భంతో ఉన్న సమయంలో ఈ యొక్క ప్రొస్టేట్ ముద్రను, ఈ యొక్క సాక్రల్ ముద్రను వేసుకోకూడదు. ఓకే, దట్ ఈస్ చాలా ఇంపార్టెంట్. లేడీస్ మీరు నోట్ చేసుకోండి, మీరు వేయకండి. ప్రొస్టేట్ ప్రాబ్లం ఉన్నా కూడా గర్భంతో ఉన్నప్పుడు వేయకండి, తర్వాత వేయచ్చు, డెలివరీ తర్వాత. మామూలు టైంలో కూడా వేసుకోవచ్చు ఒకవేళ ఉంటే. సాధారణంగా లేడీస్కి ప్రాబ్లం ఉండదు, ఎక్కువ జెంట్స్కే వస్తుంటుంది ప్రొస్టేట్. సరే, ఈ పాయింట్ అయితే నోట్ చేసుకోండి. స్త్రీలు గర్భంతో ఉన్న సమయంలో ప్రొస్టేట్ ఆర్ సాక్రల్ ముద్రను వేయకూడదు. సరే, దీని గురించి చూద్దాం. ప్రొస్ట్రేట్ ఆర్ సాక్రల్ ముద్ర. వెన్నెముక క్రింది భాగం ఉంది కదా, కటి ప్రదేశంలో త్రిభుజాకారంలో ఉన్న ఎముక ప్రదేశాన్ని సాక్రల్ ఏరియా అంటారు. ఓకే, ఈ ముద్ర వల్ల ఆ ప్రదేశం ప్రొస్ట్రేట్ గ్రంథి చైతన్యవంతం అవుతాయి. కాబట్టి ఈ ముద్రకు సాక్రల్ ముద్ర అని కూడా అంటారు. ఈ సాక్రల్ ముద్ర వేసుకోవడానికి, ఈ ప్రొస్ట్రేట్ ముద్ర వేసుకోవడానికి 2 చేతులు వాడాలి. ఎడమ చేతి బొటనవేలు చివరిను కుడి చేతి బొటనవేలు చివరితోనూ, రెండవది ఎడమ చేతి చిటికెన వేలు చివరను కుడి చేతి చిటికెన వేలు చివరతోనూ, ఇందాక చూపించినట్టుగా ఎడమ చేతి ఉంగరపు వేలు చివరను కుడి చేతి ఉంగరపు వేలు చివరతోనూ కలిపి ఉంచాలి. తర్వాత 2 చేతుల చూపుడు మరియు మధ్య వేలను విడివిడిగా ఏ వేలుతోనూ కలపకుండా నిటారుగా ఉంచితే అది సాక్రల్ ముద్ర అవుతుంది, అదే ప్రొస్టేట్ ముద్ర అవుతుంది. అనుకున్నాం, ఎడమ చేయిది బొటన వేలు చివర, కుడి చేయిది బొటన వేలు చివర, మళ్ళా ఎడమ చేయి చిటికెన వేలు చివర, కుడి చేయి చిటికెన వేలు చివర, ఎడమ చేయి ఉంగరపు వేలు చివర, కుడి చేయి ఉంగరపు వేలు చివర. ఇవి అన్నమాట కలిపేది. శరీరంలోని వాయుతత్వం ఏది, తర్వాత ఆకాశతత్వం సాధారణంగా ఊర్ధ్వముఖంగా కదలాడుతుంటాయి. కానీ ఈ ముద్రలో వాటిని వాడకుండా చూపుడు వేలు వాయుతత్వం, మధ్య వేలు ఆకాశతత్వం నిటారుగా విడిగా ఉంచుతున్నాం మనం కదా. ఉంగరపు వేలు పృథ్వీతత్వం, చిటికెన వేలు జలతత్వం. ఈ ముద్రల వల్ల స్థిరపడి ప్రాణశక్తిని సాక్రల్ ఏరియాలోకి ప్రసరింపజేస్తాయి. కాబట్టి ఈ ప్రదేశం చైతన్యవంతమై అక్కడి శారీరక బాధలు తొలగిపోతాయి. ప్రొస్టేట్, దీని యొక్క రిజల్ట్ ఏంటి? మనకు ప్రొస్టేట్ బాధలు నియంత్రింపబడతాయి. వెన్నెముక డిస్క్ నొప్పులు కూడా తొలగిపోతాయి. డిస్క్ నొప్పులు ఉన్న వాళ్ళు కూడా ఇది వేసుకోండి, చాలా రిలీఫ్ వస్తుంది. ప్రొస్టేట్ బాధల నుంచి, డిస్క్ బాధల నుండి విముక్తి కండి. ఇది వేసుకోండి, ఆనందంగా జీవించండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మీ జయప్రకాష్.